సెకండ్ హ్యాండ్ షాప్ గురించి మీకు తెలుసా? స్వీడన్‌లో ఈ స్టోర్స్‌లో మీరు బడ్జెట్‌ని సేవ్ చేస్తూ యూనిక్ ఐటెమ్స్ దొరుకుతాయి. అండ్ ఎన్విరాన్మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తారు. క్లోత్స్, ఫర్నిచర్, టాయ్స్, బుక్స్ అన్నీ చాలా తక్కువ రేట్‌లో దొరుకుతాయి. ఈ వీడియోలో నేను సీక్రెట్స్ అయితే రిలీజ్ చేస్తాను. ఎలా షాప్ చేయాలి? ఏమేమి ఐటెమ్స్ దొరుకుతాయి? అండ్ మోర్. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. చాలా వీడియోనైతే నేను 4 సెగ్మెంట్స్ కింద అయితే డివైడ్ చేశానండి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేవాడికి సెకండ్ హ్యాండ్ షాప్స్ అంటే ఏంటి? సెకండ్ హ్యాండ్ షాప్స్ అంటే వేరే వాళ్ళు వాడిన ఐటమ్స్ లైక్ క్లోత్స్, ఫర్నిచర్, టాయ్స్, బుక్స్ అండ్ ఈవెన్ కిచెన్ ఐటమ్స్ని లో ప్రైస్లో దొరుకుతుంది. స్వీడన్లో ఈ షాప్స్ చాలా పాపులర్. నాట్ జస్ట్ ఫర్ సేవింగ్ మనీ బట్ ఆల్సో సస్టైనబుల్ షాపింగ్. ఇక్కడ కొన్ని షాప్స్ లైక్ మైరా అని చెప్పి కొన్ని అయితే ఉన్నాయి. సేల్స్ని చారిటీకి సపోర్ట్ చేయడమే కోసం యూస్ చేస్తారు. ఈజ్ నాట్ అమేజింగ్. అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేటికి ఎందుకు షాప్ చేయాలి సెకండ్ హ్యాండ్ స్టోర్స్లో అంటే మనీ సేవింగ్ అయితే మనకి బెస్ట్ అండి. హై క్వాలిటీ ఐటమ్స్ని మనం లో ప్రైస్లో దొరుకుతుంది. అండ్ యూనిక్ ఫైండ్స్ అనమాట. రేర్ బుక్స్ కానీ వన్ ఆఫ్ కైండ్ ఫర్నిచర్ కానీ దొరుకుతాయి. ఎకో ఫ్రెండ్లీ. బై రీయూజింగ్ ఐటమ్స్ మనం వేస్ట్ రెడ్యూస్ చేయొచ్చు. మన ప్లానెట్ని క్లీన్గా ఉండేటప్పుడు మన పాకెట్స్ని కూడా బెనిఫిట్ అవుతుంది. మన పాకెట్స్కి బెనిఫిట్ అవుతుంది. అంటే మనకి ఏదైనా అక్కర్లేని వస్తువుని మనం సెకండ్ హ్యాండ్ షాప్లో నుంచి కనుక తీసుకుంటే మనకి 50% మనీ సేవ్ అవడంతో పాటు అండ్ మనకి క్లీన్గా కూడా ఉంటుంది. హై క్వాలిటీ సర్వీస్ కూడా ఉంటుంది. అలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటికి సెకండ్ హ్యాండ్ షాప్లో ఏం దొరుకుతాయి? మనకి సెకండ్ హ్యాండ్ షాప్లో ఆల్రెడీ చెప్పాను కదా, క్లోత్స్, ఫర్నిచరు, కిచెన్ వేరు, టాయ్స్ అండ్ బుక్స్ అండ్ బైక్స్ అంటే సైకిల్స్ ఇటువంటివి కూడా ఉంటాయండి. మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటాయి. ఇక్కడ స్వీడన్లో అయితే ప్రతి ఒక్కరు ఇలాగ వెళ్ళి ప్లాన్ చేసుకుని మరీ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేటికి టిప్స్ ఫర్ షాపింగ్. నేను ఏం చెప్తానంటే కనుక ప్లాన్ ఏ హెడ్. ఏం కావాలన్నది ఒక క్లారిటీ తోటి ఉండాలి. డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఏం కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా ఏది కావాలంటే అది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ ఐటెం మనకి ఏ ఐటెం కావాలో దాన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ అది డ్యామేజ్ ఉన్నదా, ఎంత క్వాలిటీ ఉంది, దానికి ప్రైస్కి ఓకేనా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. డబల్ చెక్ చేసుకోవాలి. పేషెంట్గా ఉండాలి. ఎందుకంటే బెస్ట్ ఫైండ్స్ అంటే మనకి మన అనుకున్న ఐటమ్ ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో దొరకనప్పుడు మనం పేషెంట్గా ఉండి దాన్ని సెర్చ్ చేసుకొని ఈ షాప్ కాకపోతే నెక్స్ట్ షాప్కి అయినా వెళ్ళి సెర్చ్ చేసుకొని మరి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బట్టలు అయితే కనుక నెక్స్ట్ ఏంటంటే బట్టలు ఒకవేళ మనకి నచ్చింది, అందులో జాకెట్స్ కానీ ఏమన్నా క్లోత్స్ కనుక నచ్చినాయి అని అంటే కనుక మనం ట్రయల్ రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఆ ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ చేసిన తర్వాత అప్పుడే మనం తీసుకోవాలి. ఆ ట్రై చేయకుండా నాకు ఇది సరిపోతుంది కదా అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. రిటర్న్ అంటూ ఏముండవు. ఎందుకంటే ఆల్రెడీ ఇది 50% సేవ్కి వస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఎట్లా ఒప్పుకుంటారు? సో రిటర్న్ ఒప్పుకోరు. అందుకని మస్ట్ అండ్ షుడ్గా అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేసుకోవాలి. ట్రై చేసుకున్న తర్వాతే మీకు అంత సెట్ అయింది అనుకుంటేనే తీసుకోవాలి. మీతో పాటు అక్కడ కొన్ని షాప్స్లో ఏంటంటే కార్డ్ యాక్సెప్ట్ చేయరు. కొన్ని షాపుల్లో ఓన్లీ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు, మనీ యాక్సెప్ట్ చేయరు. అట్లాగా మీరు చూసుకొని ఏ షాప్కి వెళ్తున్నారు అది ఏంటి అన్నది అయితే మీరు పక్కగా చూసుకొని అక్కడ కార్డా క్యాషా అన్నది ముందే ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ కొన్ని షాప్స్కి అయితే కనుక వీకెండ్, ఇప్పుడు నేను వెళ్ళిన షాప్కి ఏంటంటే ఓన్లీ వీకెండ్ ఆ టైంలో ఉంటుందన్నమాట. ఓన్లీ 3-4 అవర్స్ ఉంటుంది. 3-4 అవర్స్లో వాళ్ళు పెట్టింది మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. చాలా పాపులర్ షాప్ అనమాట. మా ఇంటికి దగ్గరలో ఉంది. ఇది కొంచెం మా ఇంటికి దగ్గరలో అంటే చాలా ఏరియాకి ఫేమస్. కానీ ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయని అన్నారు. సో నేనైతే వెళ్ళాను. నాకు కంప్యూటర్ టేబుల్ కావాలని, నాకైతే అది దొరకలేదన్నమాట. చాలా పెద్దవి ఉన్నాయి. నాకు చిన్నది కావాలి అనుకున్నా. సో తర్వాత నేనైతే మార్కెట్ ప్లేస్లో సెర్చ్ చేసుకున్నాను నేను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇంకేంటి ఇలా సైకిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికైతే ఇట్లాగ ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా నీట్గా అనిపించింది. చాలా బెటర్ అనిపించింది అన్నమాట. మనం ఏదైనా అమ్ముకున్నా కానీ మనకు అంటే ఇప్పుడు కొత్తగా స్వీడన్కి వచ్చే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లాగే కంచి తీసేసుకుంటే 50% మనీ అయితే సేవ్ అయిపోతుంది. అండ్ చైన్స్, జ్యువెలరీ ఇటువంటివి కూడా ఉన్నాయి. జ్యువెలరీస్ అయితే నాకు ఐడియా లేదు, సెకండ్ హ్యాండా ఫస్టా అన్నది నాకైతే ఐడియా లేదు. ఇక్కడ ట్యాగ్ అయితే వేశారు, కాకపోతే బయట కన్నా కొంచెం రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. ఇదండి మేము సెకండ్ హ్యాండ్ షాప్. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా కనుక సెకండ్ హ్యాండ్ షాపుల గురించి ఎత్తుక్కుంటే కనుక మీరు మార్కెట్ ప్లేస్ కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి
సో హౌ డిడ్ యూ లైక్ దిస్ వీడియో ఐడియా? అంటే మీకు ఎంతవరకు నచ్చింది ఈ ఐడియా? మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీకు ఖచ్చితంగా అయితే ఇది ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్వీడన్కి దగ్గరలో కనుక వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో ద అప్డేట్స్. తప్పకుండా అయితే మీకు నచ్చుతాయి. ఫస్ట్ టైం అయితే నేను ఈ షాప్కి వెళ్ళానండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఇక్కడ కార్డు పేమెంట్ ఉంది, క్యాష్ పేమెంట్ కూడా ఉన్నది. మనకి ఈ ఏరియాలో చాలా బాగా మంచిగా పెట్టారనమాట. బుక్స్ ఏంటి, సిడీస్ అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి. కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా. స్వీడన్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇటువంటి సెకండ్ హ్యాండ్ షాపులు అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకెందుకు లేటు, మీరు వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.